గ్యాస్ సిలిండర్ల వైఫల్యం, గ్యాస్ సిలిండర్ల వైఫల్యం, గ్యాస్ సిలిండర్ల వైఫల్యం. భారతదేశంలో వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు. నేడు మన దేశంలో మరియు రాష్ట్రంలో యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరతలకు వ్యతిరేకంగా దాని సాకుతో రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనమందరం చూస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ, ఏ విపత్తులు వచ్చినా కానీ ముందుగా దానికి ప్రభావితం అయ్యేది సామాన్య ప్రజలు మాత్రమే. కరోనా సమయంలో వరదలు వస్తే, నోట్ల రద్దులు వస్తే, ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత వల్ల సామాన్య ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఎంత బాధను అనుభవిస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇదంతా ముందే తెలిసి కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా ఘోరంగా విఫలమైనాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏవైతే యుద్ధం సాకుతో ఏవైతే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు సామాన్య ప్రజలను దోచుకుంటున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క గ్యాస్ కొరత ఏర్పడిందో అది కృత్రిమ కొరతనో లేకుంటే అదా ఎలాగే జరిగిందో తెలియదు, కానీ ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఎందుకంటే పండుగలు వస్తున్నాయి, ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది, రంజాన్ పండుగ వస్తుంది, వ్యాపారాలు లేక హోటళ్ళన్నీ కూడా మూతలు పడ్డాయని మనం చూస్తూ ఉన్నాం. కర్మాగారాల్లో కార్మికులు రోడ్ల మీద వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఆ తర్వాత ఎవరైతే యుద్ధం సాకుతో నిత్యావసర సరుకుల రేట్లు పెంచేశారో ఆ యొక్క బడా వ్యాపారస్తుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో ఏదైతే మనకు నంద్యాలలో చూసుకుంటే మనము గ్యాస్ దొరక్క చాలా వరకు హోటళ్లు మూతపడిపోయాయి, చాలా మంది కార్మికులు రోడ్డు పడినారు. దానితో పాటు చూసుకుంటే గ్యాస్ బుక్ చేస్తే 2 రోజులు వచ్చే గ్యాస్ ఈ రోజు 15 రోజులుగా వస్తుంది, ఇంతవరకు గ్యాస్ కూడా అందలేదు. దానికి ఉదాహరణ నేను గ్యాస్ బుక్ చేసి 10 రోజులు అయింది, ఇంతవరకు గ్యాస్ అందలేదు. ఈ విధంగా ఎంతో మంది గృహిణులు ఇంట్లో నిత్యావసరాలకు గ్యాస్ లేకపోతే మన పరిస్థితి ఏమి? దీనికి ఈ గ్యాస్ సిలిండర్లు దొరకడానికి ఏకైక కారణము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క దౌత్య విధానంలో విఫలం కావడం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన ప్రధాని మోడీ గారు ఇరాన్ యుద్ధం జరగక ముందు ఇజ్రాయెల్ తో కలిసి ఫోటోలు దిగి కౌగిలించుకొని వాళ్ళు ఇచ్చిన మెడల్ తీసుకొచ్చారు. కానీ భారతదేశానికి పాత మిత్రులు, ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపు నిలబడింది. అటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఇరాన్ కు మధ్య ఉంది. కానీ మన ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగులో పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు ఆ యుద్ధం జరిగితే వాళ్ళతో మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడుతామంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరని. ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఇది భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు గ్యాసులు లేక. రేపు ఇంకా ఏమొస్తుందో, రేపు పెట్రోల్ కూడా ఈ విధంగా కావచ్చు, డీజిల్ దొరక ప్రజలు రోడ్ల మీద నిలబడచ్చు. దానికి కూడా కారణం ఎవరు? కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి కారణం. మన ప్రధాని మోడీ గారు అంటున్నారు, ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము మన్ కీ బాత్ లో, గ్యాస్ లేకుంటే ఆ రోజుల్లో మేము గటర్ నుండి గ్యాస్ తీసా ఉంటారు. గటర్ అంటే కాలువ నుండి. దయచేసి మోడీ గారు మరియు మీ అభిమానులు దయచేసి రండి, మాకు కూడా చూపించండి కాలువ నుంచి గ్యాస్ ఎలా తీయాలో. మేము కూడా గ్యాస్ కాకుండా కాలువ నుంచి గ్యాస్ తీసి మా వంటలు వండుకుంటామని ప్రజలు మిమ్మల్ని అవులే చేస్తే మాట్లాడుతున్నారు. ఇదా ఒక ప్రధాని, చదువుకున్న ప్రధానికి
చదువుకొని ప్రధానికి తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు. చదువుకున్న ప్రధాని మాట్లాడే మాటలు ఇలా ఉంటాయా? ఇదే మోదీ గారు 56 ఇంచుల ఛాతీ నాది అన్నారు. ఎక్కడ 56 ఇంచుల ఛాతీ అవసరం లేదు భారతదేశానికి. చక్కగా నిలబడే వెన్నెముక కావాలి. ఇంచులు తక్కువ ఉన్నా పర్లేదు కానీ వెన్నెముక చక్కగా ఉంటే, స్టడీగా ఉంటే మనం గట్టిగా నిలబడి మాట్లాడతాం. కానీ ఈ రోజు ఈ వెన్నెముక సరిగ్గా లేని ప్రధాని మోడీ గారు ట్రంప్ ముందర వంగిపోయినారు. ట్రంప్ కు సలాం కొడుతున్నారు. మీ యొక్క తాత ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు సలాం కొడితే ఈ రోజు మీరు ట్రంప్ కు సలాం కొట్టి భారతదేశ పరువు తీస్తున్నారు. అసలు ట్రంప్ ఎవరు? ఆయన మాకు అక్కడి నుంచి రష్యా నుంచి కొనండి, చైనా నుంచి కొనండి, మా కారణం కొనండి చెప్పడానికి ఆయన ఎవరు? ట్రంప్ ఈ దేశానికి ప్రధానమంత్రి. మీరు ప్రధానమంత్రి, మీరు డిసిషన్ తీసుకోవాలి. లేదు మేము రష్యా నుంచి కొంటాం మాకు తక్కువ వస్తున్నారు, లేదు మేము చైనా నుంచి కొంటాం మాకు తక్కువ వస్తుందని చెప్పాలి. కానీ ఆయనకు భయపడి ఎఫ్టీలో మీ ఫైల్స్ లో మీ పేరు ఎక్కడ వస్తుందని భయపడి ఆయనకు మీరు బెండ్ అయిపోయారు. అక్కడ మాకు 56 ఇంచుల ఛాతీ అవసరం లేదు, నిఠారుగా నిలిచిన వెన్నెముక లాంటి ప్రధాని కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ల వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. ముఖ్యంగా 60 రూపాయలు పెంచారు. ఎవరబ్బా సొమ్మని? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 400 ఉన్న గ్యాస్ 50 రూపాయలు పెంచితే రోడ్డు మొత్తం దేశం మొత్తం వచ్చి ధర్నాలు చేసిన మీరు ఈ రోజు బీజేపీ నాయకులు ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపుగా 550 రూపాయలు పెంచారు. మీరెక్కడ? దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ బీజేపీ మతతత్వ పార్టీ కేవలం మతాన్ని అడ్డు పెట్టుకుంటుంది కానీ ఎటువంటి అభివృద్ధిలు జరగదు వీళ్ళతో. దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. ఇటువంటి మూర్ఖత్వ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజులు ముందరున్నాయి. దానికోసమే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై, ప్రజా హక్కులపై నిరంతరం పోరాడుతూనే ఉంటాము. అందులో భాగంగానే ఎస్డిపి తరపున మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది పండగల సీజన్. ఇటువంటి టైంలో ఇంట్లో గృహాలకు గ్యాస్ అందుకుపోతే ఏం వండుకుని తింటాం? పొట్టల పొయ్యి మీద పెట్టుకుంటామా? లేదా మీరు వచ్చి చెప్పండి, ఆ యొక్క ఘటన నుండి కాలం నుండి గ్యాస్ ఎలా చెప్పండి, తీసుకుంటాం.